హలో అండి, ఆడి కృతిక రోజు చేసిన వ్లాగ్ అనమాట ఇది. కళ్యాణ వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ బాగా చేస్తారన్నమాట సుబ్రహ్మణ్య స్వామికి పూజ. సో అందుకని వచ్చామన్నమాట. మా పిన్ని, నేను, అమ్మ, అన్నయ్య, మేము 4 మెంబర్స్ అనమాట. సో ఊరికి టెంపుల్ కూడా చూపిస్తున్నాను వచ్చాను కదా అని చెప్పి. బాగుంటుంది అనమాట టెంపుల్. ఇక్కడ పూజారి గారు బాగా నవ్వుతా చాలా ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచిగా చేస్తారనమాట. నాకు అందుకని చాలా ఇష్టం ఇక్కడికి రావాలి అంటే. ఇక్కడ బాగా శివుడివి ఎక్కువ ఉంటాయన్నమాట. సో బాగా చేస్తారు. దక్షిణామూర్తి కానీ ఎక్కువ అనమాట. ఎవరైనా గురువుకి పూజ చేయాలనుకున్నా, శివుడికి ఏదైనా చేసుకోవాలనుకున్నా, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే, అంటే అరవకుండా పూజారులు ఎట్లయినా మన ఇష్టం వచ్చినట్టు చేసుకొని పోవచ్చు మంచిగా అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇది. నాకు కూడా చాలా ఇష్టం. అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే కొట్టుకుంటా దీపం ఎక్కడ పెట్టాలి ఇలా అక్కర్లేదు అనమాట. కానీ ఇది వస్తుంది కదా మనకు శివరాత్రి, అలాగా అప్పుడైతే ఫుల్ ఉంటుంది అనమాట. ఏదైనా స్పెషల్ డే పూజ అంటే ఫుల్ ఉంటుంది, లేకపోతే నార్మల్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది. సో లోపల టెంపుల్ అదనమాట. నేను లోపల ఎప్పుడు తిననమాట వీడియో, ఎందుకో నాకు నచ్చదు. అంటే ఒకవేళ ఫోన్ అలౌడ్ ఉన్నా కూడా నాకెందుకో నచ్చదు అనమాట. ఎందుకు తీయాలి అసలు దేవుణ్ణి? జస్ట్ ఏదో టెంపుల్ చూపించాలనిపిస్తుంది కాబట్టి చూపిస్తా, కానీ నాకు లోపల ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. నేను తీయను. నాగరాజు దగ్గర అందరు దీపం పెడతా ఉన్నారు. సో మా పిన్ని కూడా పెట్టిస్తుంది. మా పిన్ని మొత్తం అన్నీ తెచ్చి అన్నీ చేసి పెట్టిస్తుంది అనమాట. ఇక సుబ్రహ్మణ్య స్వామికి ఆల్రెడీ అభిషేకం అన్నీ అయిపోయి స్వామికి వస్త్రాలు అవి ధరించి ఇప్పుడు మాల్లో వేసి పూజ, ఇప్పుడు హారతి అవి ఇస్తారనమాట. ఫ్లవర్స్ మన చేతికి ఇచ్చి సంకల్పం చెప్పుకోమని చెప్పి మళ్ళీ దాంట్లోనే వేయించుకొని స్వామి పైన వేస్తారనమాట. సో మన కోరికలన్నీ స్వామి దగ్గరికి వెళ్ళిపోయినట్టు, ఆయన నెరవేర్చినట్టు అనమాట. చూసారు ఎంత కళగా ఉన్నాడో స్వామి. చాలా నచ్చింది నాకు ఈరోజు.